ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర సాయిరాం. శ్రీమాత్రే నమ. ఈరోజు ఇలాంటి రోజు అనేది చాలా దుర్లభమైనటువంటిదండి. ఈరోజు ఇక్కడ మనం చక్కగా బాబావారి టెంపుల్లో సాయినాథునికి ఎవరి గోత్రనామాలతో వారు అనేక మంది భక్తులు అభిషేకం చేయడానికి ద్రవ్యాన్ని సమర్పణ చేసుకుని వారందరి పేరున చాలా అంటే చాలా వైభవంగా స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో ప్రధానమైనటువంటి విషయం సాయినాథునికి అభిషేకం చేయడం ద్వారా రుద్రాభిషేకం సమస్తమైనటువంటి ఐహిక పారమార్థిక సుఖాలు లభిస్తాయి అని చెప్పి ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి రోజును అందరం ఈ గురు పౌర్ణమి వేడుకల్లో ఈరోజు భాగంగా మనం చేసుకున్నాం. వారు స్వీకరించి ఆ యొక్క అభిషేక ఫలితాన్ని అందరూ పొందారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అభిషేక ప్రియ శివ పరమేశ్వరునికి అభిషేకం ప్రియుడు కదండి. అలాగే సాయినాథుడు అలంకారం అంటే ప్రియో విష్ణువుకు అలంకారం ప్రియం. నమస్కార సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం అంటే ప్రీతి. ఇలాగా ఈ దేవతా స్వరూపాలలో ఇటువంటి పవిత్రమైనటువంటి ఈరోజు పర్వదినాన్ని గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని మనం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా మా టెంపుల్లో జరుపుకుంటూ పూర్తి చేసుకున్నాం. ప్రతి గురు పౌర్ణమికి కూడా భక్తాదులందరూ కూడా చక్కగా ఈ అభిషేకాలు కానీ అన్నీ మేము అందరం ఎలా అయితే దర్శనానికి వచ్చి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటామో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో లోకా సమస్త సుఖినోభవంతు ఉండాలని నిజంగా ఎంతో ఈరోజు పవిత్రమైనటువంటి రోజండి. రోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగా గురు పౌర్ణమి వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ అభిషేకాన్ని మీరందరూ చూడడం మీ అందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చూస్తూ ఆనందించండి. నమో పర్వణే వరువదనే నమో మెల్వనే కౌదనే నమస్కారాయ సురసేనాయ నమో నిజాయ నమో సరే సరోదాయ నమో భూతాయ శ్రీనాయ నమో శ్రీనే జయవరే భక్తి వాయ
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय कालाय रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यकेशेनान्ये निशाञ्चपतये नमो नमो हरिकेशेभ्यः पतये नमो नमो सत्सृङ्गराय कृषिमते पदेनां पतये नमो नमो बृहस्पय विद्यादिने नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवन्तहेच्छि जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हंसाय वनानां पतये नमो नमः रोहिताय पतये वृक्षाणां पतये नमो नमो मंत्रिणे वाणे ఈరోజు మనందరము కూడా సాయినాథుని రుద్రాభిషేకం చూసి ఆ సాయినాథుని పాదాలు పట్టుకుంటే మనకు ఎంతటి ఆ భగవంతుని నమ్ముకుంటే సర్వస్య శరణాగతి చేస్తే సాయినాథుని అనుగ్రహం మనకు ఉండి తీరుతుంది. మనకు ఈరోజు రుద్రాభిషేకం మనకు చూడటం అనేది మీరు కూడా పాల్గొన్నటువంటి అనుగ్రహాన్ని మీకు ఈ వీడియో ద్వారా కలిగిందని నేను అనుకుంటున్నాను. సాయినాథుని దర్శించుకున్న తర్వాత ఎంతోమంది వారికి వివాహం జరిగింది. మరి ఈరోజు ఈ అభిషేకం చేయించుకున్నప్పుడు కూడా ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడ్డాము. నాకు ఎంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నటువంటి ఒక ఇబ్బంది ఏంటి అంటే ఫోన్ నెంబర్స్ పంపిస్తూ ఉన్నా సరే బ్లాక్ అయిపోయాండి, బ్లాక్ అనిపిస్తుందని చెప్తున్నారు. మరి నిజంగా మీరందరూ కూడా బాబా వారి అనుగ్రహానికి ఈరోజు ఈ అభిషేకం చూసిన వారందరికీ కూడా మంచి ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, ఎందుకండి ఈ జీవితం అనుకునేవారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని చాలా సుఖమయం, ఏ ప్రయత్నం లేకుండానే మాకు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా అంతకుముందు జీవితం వేరేగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క బిల్వదళములతో మనకు అభిషేకాలు అన్నీ మనం కూడా చూసాం కదండి. లైవ్లో మనం చూడటం అనేది మన పూర్వజన్మ అదృష్టమే కదండి. అదే కదా మనం ఏ పని చేసినా తిరిగి మనకి వస్తుంది అని. అది మంచి అయినా చెడు అయినా చేస్తే ఏదో ఒక రూపంలో మన ప్రాణాలకు మన జీవితాన్ని కాపాడుతుంది, అర్థమయ్యేటట్లు కలుగుతుంది. అంటే మనం బాగా ఈ కథలను చాలా తెలుసుకుంటూ ఉన్నాం. ఒక చీమ నదిలో కొట్టుకుపోతూ ఉంటే అది ఒక పావురం చూసి ఒక ఆకును తుంచి ఆ నదిలో వేస్తుంది. ఆ ఆకు మీదకు ఆ చీమ ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటుంది. అలా పావురం చీమ ప్రాణాలను కాపాడింది. ఒకరోజు వేటగాడు అదే చెట్టు కిందకు వచ్చి ఆ పావురాన్ని గురి చూసి కొట్టబోతాడు కదా, అప్పుడు ఆ చీమ ఆ వేటగాడిని కూడా కుట్టింది. వెంటనే ఆ బాణాన్ని వదిలేసి కుయ్యో అంటాడు ఆ వేటగాడు. ఆ పక్షి ఎగిరిపోతుందంటే ఒక ప్రాణాన్ని కాపాడింది పావురం. ఒకప్పుడు చిన్న చీమ ప్రాణం కాపాడింది కదా, మరి అదే చీమ ఇప్పుడు పావురం ప్రాణం కూడా కాపాడింది. మనం ఏది చేసినా అది మనకే తిరిగి వస్తుంది. అది మనకు ఈ కథ ద్వారా తెలియచేసుకున్నాము. మనకు ఈరోజు ఈ రుద్రాభిషేకం అనేది అభిషేకం చేయించుకున్నాము అని అక్కడ అభిషేకం చేయించుకుంటే మనకు అభిషేక ఫలంతో పాటుగా గో సంరక్షణ అంటే అన్నీ చేయించిన ఫలితం కూడా మన ఖాతాలో పడిపోతుందండి. ఎప్పుడైతే మనం ఈ
2 మంచి పనులు చేయడానికి మనం కంకణం కట్టుకున్నామో, అక్కడ ద్రవ్యాన్ని మనం పంపించామో, ఏదో ఒక రోజు మన జీవితాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మనం చేసే సమర్పణ చాలా చిన్నదే అని అనుకుంటాం, కానీ ఆ చిన్నదే మనకు వడ్డీ రూపంలో తిరిగి మనకు వస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈరోజు నిజంగా కన్నుల పండుగగా మేము అంతా కూడా అక్కడ జరుపుకుంటాం. చూడటం కూడా మన అదృష్టమే కదండి. వీడియోలో అయినా సరే ఎంతమందికి ఆ అదృష్టం అనేది దక్కింది చెప్పండి. నిజంగా అది కూడా చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి నిజంగా ఈరోజు ఎవరికాళ్ళు కొన్నిసార్లు ఎదురుగుండా వెళ్ళి మనం ఒక పాల్గొనలేకపోయినప్పటికీ మనకు ఈ అవకాశం అనేది ఈ సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా మనకు కలగడం అనేది నిజంగా ఎంతో అదృష్టంగా మనందరము భావించి ఈరోజు ఈ వీడియో చూస్తూ మీరేదైనా సరే ఒక కోరిక అనేది మనస్సులో అనుకుని కనుక ఆ స్వామికి చెప్పుకుంటే సాయినాథునికి ఎన్ని రుద్రాభిషేకం అసలు ఎంత చూసినా ఎంత చెప్పినా తక్కువేనండి. అది పాల్గొన్న వారికే ఆ అదృష్టము నిజంగా మనకు కూడా కలగడం. సర్వేజన సుఖినో